హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడు అరకులో ఉన్న పార్కుకి వచ్చాము. చూడండి ఇక్కడ చెట్లు పొట్లు ఇవే ఉన్నాయి. టికెట్ మాత్రం 60 రూపాయలు తీసుకున్నారు మనిషికి. చూసారా, ఈ స్టాచ్యూని రీక్రియేట్ చేసాము. చాలా బాగుంది కదా. అక్కడ స్టార్ ఫ్రూట్ మొక్క ఉందండి. చాలా స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి దానికి. అవన్నీ కోసుకుని హ్యాండ్ బ్యాగ్లో నింపేసుకున్నాం మేమైతేని. అక్కడ ఫ్రూట్స్ని ఫ్లవర్స్ని ముట్టుకోవద్దన్నారు. వాళ్ళు ఏం చేయొద్దంటే అది చేయడం మనకి ఇంట్రెస్ట్ కదా, అందుకే ఫ్లవర్ని కూడా ముట్టుకుని ఫోటో తీసుకున్నాను. చూసారా, మన వాళ్ళని ఏమన్నా కొత్తగా చెయ్యండి అమ్మ అంటే చూసారా ఎలా చేస్తున్నారో. నాకైతే నవ్వు ఆగలేదు. ఇందులో కొంచెం ఏదన్నా బాగా చేసింది ఎవరన్నా ఉంటే అది పృథ్వీ ఒక్కడే. నెక్స్ట్ చూడండి, ఇంకా మా మేడం గారు అయితే చిటికలు వేస్తున్నారు. ఆవిడ ఎందుకు వేస్తున్నారో కూడా మాకు తెలీదు. నెక్స్ట్ అయితే చాక్లెట్ పార్క్కి వచ్చాము. చూసారా, అవన్నీ చాక్లెట్ ట్రీ. నిజమైంది కాదండి, ఆర్టిఫిషియల్గా పెట్టారు. కానీ లోపల చాక్లెట్స్ అయితే చాలా ఉన్నాయి. కొనుక్కుని తినాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉందండి. అరకు 1000కి 2000కి వచ్చేసి తిరిగేసి చూసేసి ఎంజాయ్ చేసేయాలనుకుంటే అది పొరపాటు. అరకు వచ్చామంటే మినిమం బిల్లు గట్టిగానే పేలుతుంది. లోపలికి రావాలంటే టికెట్ 80 రూపాయలు తీసుకున్నారు. చిన్నపిల్లలకైతే 60 రూపాయలు. గట్టిగా ఉంది కానీ చూడడానికి బాగుంది. టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చారు, 20 రూపీస్ చాక్లెట్. నేనైతే కొంచెం అలా అలా సోపేసి టికెట్ లేకుండా లోపలికి వచ్చాను. నాకు చాక్లెట్ ఎవరు ఇవ్వలేదు. అందుకే నేను ఈ అంకుల్ని అడిగాను. చాక్లెట్ ఇవ్వలేదు కదని చాక్లెట్ ఫ్రూట్ ఇచ్చాడు తినమ్మా అనేసి. ఇంక ఇలా వర్కౌట్ అవ్వదు అనేసి ఇంకా ఫోటోలు అన్నీ తీసుకుందామని ఫొటోస్ తీసుకున్నాము. కానీ అందరూ చాక్లెట్స్ అంటే నాకు చాలా బాధ అనిపించిందండి. ఇంకంతే ఇది అవ్వదనేసి నేను మిల్క్ ఇచ్చే గేట్ దగ్గరకు వస్తాను. ఇంకా నాతో పాటు మా చెల్లెలు ఇద్దరు కూడా వస్తారు చాక్లెట్ కోసం.